సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చెరపాటి. అందరికీ నమస్తే అండి. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత అయితే ఇంకో వీడియోతో రావడం జరిగిందండి. సో ఎందుకు లేట్ అయింది అని అంటే, నా వీడియోలకి చాలా అంటే చాలా బాగా రీచ్ ఇచ్చారండి. సో నేను పెట్టిన 10 వీడియోలు అయినా సరే నాకు చాలా ఫాలోవర్స్ వచ్చారు, ప్లస్ వ్యూస్ అయితే బాగా వచ్చాయండి. సో దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మంచి క్వాలిటీ ఆడియోతో రావాలని చెప్పి, ఇంకా కెమెరా క్వాలిటీ కానీ సో ప్రతిదీ చాలా చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని సో నీట్ గా రావాలని అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. దానికి సంబంధించి చాలా అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. ప్లస్ అందులో భాగంగా మనం అయితే ఒక వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఒక మంచి మైక్ అయితే తీసుకున్నామండి. సో హాలీల్యాండ్, సో చూడొచ్చు. సో హాలీల్యాండ్ లార్క్ M2 మనం మైక్ అయితే తీసుకున్నామండి. సో ఇది చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు ఇప్పుడు వింటున్నారు కదా వాయిస్. సో ఇది వచ్చి ఫుల్ ఫ్యాన్ అయితే చాలా స్పీడ్లో ఉందండి. సో నాయిస్ అయితే రావట్లేదు, గ్రీన్లో ఉంది కాబట్టి. సో ఒకసారి నేను ఆఫ్ చేస్తాను చూడండి. సో మనం సో ఇప్పుడు బ్లూ వచ్చింది కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నట్టండి. సో చుట్టూ ఉన్న విండ్ సౌండ్ కానీ సో ఎవరైనా మాట్లాడుతున్నా అదైతే కొంచెం అయితే దీంట్లోకి వస్తుందండి. సో అదే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసామంటే అసలు ఏ సౌండ్ రాదనమాట. సో ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసామండి. సో ఇప్పటికీ ఇందాకడికి మీకు తేడా తెలుస్తుంది అనుకుంటా. సో ఈ మైక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇంత మంచి మైక్ నేను కొన్ని వీడియో చేస్తానా అని చెప్పి అసలు నాకే తెలియదు అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ మైక్ కొన్నందుకు. సో అంతే, మీ అంతా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో అందరూ నాకు ఇచ్చిన రీచ్ అవ్వచ్చు, సో నాకున్న ఫాలోవర్స్ అవ్వచ్చు, అందుకని నేనైతే మంచి మైక్ అయితే తీసుకున్నానండి. సో హాలీల్యాండ్ M2 అండి. సో ఇది సో మనం అన్బాక్స్ అయితే చూద్దాం రండి. సో ఇప్పుడు వరకు నేను మాట్లాడింది వచ్చి ఈ మైక్ లోనే మాట్లాడానండి. సో మనం ఇది ఓపెన్ చేద్దాము. ఈ వాయిస్ వచ్చి నేను నార్మల్గా ఫోన్లో రికార్డ్ అవుతుంది అనమాట. సో ఓపెన్ చేయగానే ఇలా మాన్యువల్ బుక్ అయితే ఒకటి ఉందండి. సో ఈ బుక్లో ఏముందో చూద్దాం ఫస్ట్. సో ఇది మనకి ఒకటి ఇచ్చాడు. దీనికి ఏంటంటే పైన స్టిక్కర్స్ అనమాట. పైన మనం చిన్న దీని లోపల ఉండే స్టిక్కర్స్ వేసుకోవడానికి. బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో తిరిగిపోయిందండి. సో ఛార్జింగ్ USB కేబుల్. సో ఓపెన్ చేసేసాం మైక్. సో ఇదొక చిన్న క్లిప్ ఇచ్చాడు. సో ఇదొకటి రిసీవరు. సో ఇది రిసీవర్ అనమాట. ఇది 2 మ్యాగ్నెట్స్. సో మనకి దీంట్లోనే మనకు వాయిస్ చెప్పుకోవచ్చు అండి. సో ఇది చూడొచ్చు మీరు, మ్యాగ్నెట్ అనమాట. సో 2 మ్యాగ్నెట్లు, ఈ 2 ట్రాన్స్లేటర్లు మనకి. ఇది ఒకటి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసరికి టైం. సో ఇది ఐఫోన్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఆండ్రాయిడ్ మొబైల్కి కానీ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. కొత్తగా ఎవరైనా వ్లాగింగ్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే సో ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. సో మనకి ఫోన్కి ఇలా పెట్టేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. చాలా చిన్నది, బాగుంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి ఇది ఓల్డ్ ఐఫోన్కి ఇచ్చాడండి. సో దీంతో ఎక్కువ వర్క్ ఉండదు. అందరూ ఆబ్వియస్లీ అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా C కేబుల్ వస్తుంది. బట్ ఇది కూడా ఇచ్చాడు, ఇది కూడా బెస్టే. సో 14-15 యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. సో ఈ 2 పక్కన పెట్టుకుంటే సో బాక్స్. సో ఇది ఇలా ఇచ్చాడు, ఇటు సైడ్ కెమెరాకి ప్లస్ ఇలా ఇచ్చాడు. సో చూస్తున్నారు కదా ఫోన్ది ఎలా ఉందో, చిన్నగా ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. మనం సింపుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి. మనం బయటికి వెళ్ళి చాలామందికి షై ఫీల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇది చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చిన్నగా ఉంటుంది కాబట్టి. కెమెరాకి ఇంకా ఆబ్వియస్లీ మనం చెప్పక్కర్లే. సో రిసీవర్ ఇచ్చాడు కదా, ఈ రిసీవర్ పెట్టుకుంటాం, రికార్డ్ చేసుకుంటాం. సో ఈ కేబుల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓపెన్ చేస్తా, దీని లోపల ఉంటుందండి. ఇదేమో కాంబో ప్యాక్ అనమాట. మనం మైక్ వచ్చి హాలీల్యాండ్ Mark II వైర్లెస్ అవైలబుల్ మైక్రోఫోన్ అనమాట. సో ఇది వచ్చేసరికి కాంబో అండి. సో కాంబోలో ఏంటంటే మనకి చాలా ఇస్తాడనమాట. అంటే ఎక్స్ట్రా పేర్స్ ఇస్తాడండి. సో ఓపెన్ చేస్తున్నాం, మీ ముందే చూడొచ్చు. సో ఇవి వచ్చేసరికి సో నాయిస్ క్యాన్సిలేషన్కి కొంచెం విండ్ షీల్డ్స్ అనమాట ఇవి. సో ఇవి కొంచెం బాగుంటాయి. ఇది ఓపెన్ చేస్తూ ఉండండి, మీకోసం ఒకటి ఓపెన్ చేస్తాను. సో ఇవి అనమాట. సో ఇది కూడా చాలా పెద్దగానే ఇచ్చాడండి. మనం ఇది ఎలా పెట్టాలి, దీంట్లో పెట్టేసుకోవడం అండి. విండ్ షీల్డ్ది దీంట్లో పెట్టుకుంటే మనకి నాయిస్ మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. మనం ఎక్కడికన్నా ఎయిర్లోకి వెళ్ళినప్పుడు కానీ సో ట్రావెలింగ్ కార్లో కానీ వాయిస్ క్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది పట్టట్లేదు, బట్ ఇంతే దీంట్లో పెట్టుకుంటూ మనకి ఇలా ఉంటుంది అనమాట.
సో ఇది తీసేసుకుంటాం, దీంట్లో పెట్టుకోవడమే. సో 2 ఇచ్చాడు అనమాట ఇవి. సో 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఇచ్చాడు. సో ఇది వచ్చేసరికి మనకి ఇది ఈ 2 కెమెరాకి అనమాట. సో ఈ 2 ఇలాగా ఈ 2. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా దీనికోసం. సో ఇంకేం ఇచ్చాడు, సో ఇవి మ్యాగ్నెట్స్ అండి. మనం ఇంకో కొంచెం ఈజీగా మీ ముందే ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడే కొన్నాం కాబట్టి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా 2 ఇచ్చాడండి. ఈ రెండిట్లకి ఇది అటాచ్ చేసుకోవచ్చు. సో క్లిప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైనా లేడీస్ ఉంటే ఇలా వాడుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుందండి. సో 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఇచ్చాడు. ఓ అంటుకుపోతున్నాయి ఇవన్నీ. అరే సరే, నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు ఇక్కడ ఉండు. ఇది ఊడిపోయింది. మార్క్ హాలీలాండ్ మార్క్ అండి ఇది. సో ఇది ఇచ్చాడు. సో ఇది వచ్చేసరికి మెల్ల వేసుకోవడానికి అనమాట. ఇది కూడా ఓపెన్ చేస్తా. ఇవి కూడా 2 ఇచ్చాడండి. సో ఇవి వచ్చి మనకి, సో అది కూడా పెట్టుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇది మెల్ల వేసేసుకొని పెట్టేసుకోవడమే అండి. ఇదిగో అంటిపోయింది. సో మెల్ల వేసుకోవచ్చు. ఇది బాగుంటుంది, చూసారు కదా. సో చాలా బాగుంది కదా. సింపుల్ వే అండి, చాలా అంటే చాలా సింపుల్ వే. పాతవన్నీ సో చాలా పెద్దగా వచ్చినాయి కాబట్టి మనం అంత పెద్దవి మనం వాడలేము. సో కొత్తగా వ్లాగింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. సో చిన్నగా ఉంది కాబట్టి షై ఫీల్ ఉండదు నలుగురిలో ఉన్నప్పుడు. సో ఇవి వచ్చేసరికి ఇప్పుడు వీటిపైన మార్క్స్ అనమాట. ఇది మనకి సో ఇవి ఉన్నాయి కదా ఇవి. సో ఇవన్నీ కూడా దీనిపైన మనం మార్క్ చేసుకోవచ్చు. సో ఈ షేప్ చూసారు కదా, ఇక్కడ ఈ షేప్ తెలుస్తుంది కదా, ఈ షేప్కి ఈ షేప్ అనమాట. సో ఇలా పెట్టుకోవచ్చు మన పైన. సో ఇప్పుడైతే పెట్టట్లేదు నేను. సో పెడదాం. ఇంకా ఎన్ని ఇచ్చాడు, బ్లాక్ ఇచ్చాడు, వైట్ ఇచ్చాడు, ఏయో కలర్స్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. సో ఫ్రంట్ వరకు ఇవి ఇచ్చాడు అనమాట. సో ఇవి సో దీనికి ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయండి. సో ఇది కెమెరాకి అండి. ఈ 2 కెమెరా కనెక్టింగ్ అనమాట. సో ఈ 2 కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ పెట్టుకున్నాము. మనం ఈ బాక్స్లో చూసినట్టుగా చూసారు కదా, ఇది కెమెరాకి ఇది పెట్టేసుకుని ఈ కేబుల్. సో ఇది డైరెక్ట్ మనం కెమెరాకి అటాచ్ చేయొచ్చండి. సో చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్. సో ఇప్పుడైతే మనం చూడొచ్చు, ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి చాలా బాగుందండి, క్వాలిటీగా అయితే ఉంది. బట్ మన ఐఫోన్ ఛార్జరు అంటే సి కేబుల్స్ ఇప్పుడు అందరూ వచ్చినాయి కాబట్టి మనం పెట్టేసుకోవచ్చు. యూఎస్బితో ఇచ్చాడు. సో ఛార్జింగ్ పెద్ద ప్రాబ్లం లేదులేండి. ఛార్జింగ్ 40 అవర్స్ వస్తుందండి. చాలా అంటే చాలా బెస్ట్. మనకి 40 అవర్స్ అంటే చాలా ఎక్కువ అనమాట. సో ఇది కెమెరాకి అండి, కెమెరా రిసీవర్ అనమాట. కెమెరాకి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో నేనైతే ఇవ్వండి సో నేనైతే కెమెరా అండి. సో కెమెరాకి అయితే మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడైతే నేను దీన్ని ఏమో ఆన్ చేయలేదు కానీ బట్ మీకు ఎలా పెట్టాలి అని చెప్పి మాత్రం చూపిస్తున్నాను నేను. సో కెమెరాకి సైడ్ ఉంటుంది అనమాట. ఇది మనం ఇది ఓపెన్ చేసుకుంటే సో ఇది కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇది ఉంది కదా. సో దీన్ని వచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాము. ఏమన్నా చూడొచ్చు మీరు. సో అంతే, ఇలా ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం దీన్ని. సో కెమెరా అది వచ్చేసరికి చూసారు కదా, ఈ 2 అంతే. సో ఇక్కడ నుంచి ఇది కనెక్టింగ్ అనమాట. సో ఇది కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుందండి క్యారీ చేయడానికి. సో మనకి ఏమీ పెద్దగా అనిపించదు. సో సెల్ఫ్ వ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి సో ఇలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనం వ్లాగింగ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇప్పుడు ఐఫోన్లో మనం ఈ వాయిస్ అయితే వింటున్నాము. సో బిఫోర్ నేను స్టార్టింగ్లో చెప్పింది వచ్చి మైక్లో చెప్పానండి. సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనం ఆన్ చేసి ఆఫ్ చేసేది మీకు చూపిస్తాను. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత నాయిస్లో చూపిస్తానండి. మనం రూమ్లో చేసాం కాబట్టి అంత నాయిస్ ఏం రాలేదు, బాగానే వచ్చింది. బట్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మళ్ళీ మీకు నేను నీట్గా క్లియర్గా చూపిస్తానండి. సో ఇదైతే చాలా బాగుందన్నమాట, చూస్తున్నారు కదా. సో నేను ఇంక ఇదేమో ఓపెన్ చేయలేదు. ఏమన్నా కొత్తవి కదా, కొంచెం కొత్తది అన్నప్పుడు కొంచెం ఫీలింగ్ బాగుంటుంది. కొత్త ఎప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్స్పెషల్లీ మన ఇండియన్స్ సో ఎక్కడ మనం కొత్తది అనేసరికి స్టిక్కర్లు తీయము, అమ్మాళ్ళేమో ఇంటికి బొట్లు పెట్టినట్టు మనం కొత్త బట్టలు కొన్నామంటే బొట్లు పెట్టేస్తూ ఉంటారు. సో దీనికి బొట్లు పెట్టలేదు కానీ కొత్తవి కాబట్టి తీయట్లేదు అనమాట. చిన్న ఫీల్ ఉంటుంది కదా, సో అదనమాట. ఇది కూడా తీయట్లేదండి.
సో ఇదేదో ఓపెన్ చేశాను కానీ ఇది మనకి ఎక్కువ యూజ్ అవుద్దో లేదో చూద్దాం మనం ముందు జర్నీలో. సో మనకు చాలా పెద్ద జర్నీ ఉంది కాబట్టి చూద్దాం. సో ఇదండి సెటప్, చూసారు కదా ఎలా ఉందో. సో మిగతాదంతా నేను మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటి ఎలా వస్తుంది ఏంటి మొత్తాన్ని నేను మళ్ళీ చూపిస్తాను మీకు. మనం బయట అయితే టెస్ట్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ ఈ మాన్యువల్ బుక్లో అయితే మొత్తం క్లియర్గా ఇచ్చాడనమాట, చూసుకోవచ్చు. సో మనకి ఇంకోటి వచ్చి ఇది ల్యాప్టాప్కి కూడా యూజ్ అవుతుందండి. సో నీట్గా మనం ల్యాప్టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు బుక్ ఇచ్చాడు, మాన్యువల్ బుక్. సో మనం ఇక్కడ బటన్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోవచ్చు అండి, ఈజీ. ఇది మెల్లో వేసుకోవచ్చు, మనం చిన్న చైన్ వేసుకున్నట్టుగా వేసేసుకోవచ్చు. సో మనకైతే ఇది చాలా బాగుందన్నమాట. సో ఎక్కువ ల్యాగ్ అయితే చేయట్లేదు వీడియోని. సో షార్ట్గానే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అదండి మ్యాటరు. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత నాయిస్ ఎలా వస్తుంది ఎలా ఉందని చెప్పి చెక్ చేయొచ్చు. సో ఇదైతే బెస్ట్ అండి, ది బెస్ట్ అనమాట. సో ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే ఛార్జింగ్ 40 hours వస్తుంది. సో ఈజీ వే అనమాట, మనం చాలా సింపుల్గా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో చూడొచ్చు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం. సో చూడొచ్చు ఎంత నీట్గా ఉంది, ఎక్కువ సెటప్ కూడా లేదు. మనం ఇవన్నీ తీసేయచ్చు, ఓన్లీ ఈ 2 పెట్టుకుంటాం. సో చూద్దాం. సో ఇంతే, ఇది పెట్టుకుంటాం. సో ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాం. కెమెరా ఉన్నప్పుడు బెస్ట్ అనమాట. సో ఇలాగా. సో చూసారు కదా, చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఛార్జింగ్ ఇది 1 2 3 4 5. సో మనకి 4 ఉన్నాయి. సో మనకి ఫుల్ ఛార్జింగ్ అయితే మనకి దీంట్లో చూపిస్తుంది ఎన్ని పాయింట్స్ ఉంది ఏంటి అని చెప్పి. ఇది ఈజీగా ఉంది కొంచెం. సో సీ కేబుల్. సో చూడడానికి ఎంత బాగుందో చూసారు కదా, క్యూట్గా. మనం ఇది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుందండి. సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు, ఇది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఛార్జింగ్ మనం కూడా ఏం క్యారీ చేయక్కలే. బట్ మనం ఇది ఒకటి మాత్రం చాలా సింపుల్, ఇది పాకెట్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. సో చూడొచ్చు ఎంత చాలా చిన్నది. ఇది కెమెరా ఉన్నప్పుడు మనం ఇది కంపల్సరీ మనం ఛార్జింగ్ కేస్ కాబట్టి ఇది మనం ట్రావెల్ చేసినప్పుడు ఇది పెట్టుకోవాలి. సో ఇది ఫోన్ కాబట్టి మనం మ్యాక్సిమం ఫోన్లో చాలామంది చేస్తారు కాబట్టి ఇది పెట్టేసుకోవచ్చు అండి. చూడొచ్చు చాలా సింపుల్గా ఉంది కదా. సో చూడండి ఎంత బాగుందో. సో కెమెరా ప్లస్ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో చాలా అంటే చాలా రీజనబుల్ అండి. సో 1000 feet వరకు ఇది మనకి వాయిస్ క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ మైక్లోనూ కూడా అంత లేదు. సో చూడొచ్చు చాలా నీట్గా ఉంది కదా, బాగుంది. సో ఇది కూడా. సో ఇక్కడ హాలీలాండ్ మార్క్ అయితే ఇచ్చాడండి, హాలీలాండ్ మార్క్ బాగుంది కదా. సో ఇదంతా అయితే మనం క్యారీ చేయమన్నమాట. సో ఇది మొత్తం ఏం క్యారీ చేయం, మనం ఇదే క్యారీ చేస్తాం. సో సింపుల్గా చూడొచ్చు. సో అదే అండి. సో మనం అయితే బయటికి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని అయితే చూద్దాం. సో పదండి. సో హాయ్ గైస్, మనం అయితే మైక్ టెస్ట్ అయితే చేస్తున్నాము. సో ఎంత డిస్టెన్స్ వస్తుందో చూద్దాము. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉందండి. సో చూద్దాం మనకి ఎంత దూరం వస్తుందో. సో ఇక్కడైతే నేను పెట్టుకుంటున్నాను ఇది. సో వినిపిస్తుంది అనుకుంటా నా వాయిస్. సో చూద్దాం మనం ఎంత దూరం వెళ్తే వస్తుందో చూద్దాం. మైక్ ఎప్పుడు రిసీవర్కి ఫేసింగ్లోనే ఉండాలండి, లేదంటే చాలా దూరం అయితే వచ్చాను. సో ఆల్మోస్ట్ ఒక 100 అడుగులు అయితే ఉన్నట్టున్నాను. సో ఇంకా అయితే వెళ్తాను. సో ఎంతవరకు వస్తుందో నాకు కూడా తెలియదు. సో దాంట్లో అయితే రివ్యూలో అయితే చాలా లాంగ్ వరకు అయితే వస్తున్నట్టు అయితే ఇచ్చాడు. సో చూద్దాం ఎంత దూరం వస్తుందో. సో చాలా దూరం అయితే వచ్చానండి. సో కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ ఉన్నాను నేను. సో వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ చేశానండి. సో సిగ్నల్ అయితే పాస్ అవుతుంది ఇక్కడికి, ఆఫ్ ఆన్ తెలుస్తుంది నాకు దీంట్లో అయితే. సో మనకి ఎప్పుడు గ్రీన్ కలర్ వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నట్టు, బ్లూ ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నట్టు అండి. సో వినిపిస్తుంది అనుకుంటా. సో ఈ వీడియో వచ్చి నేను ముందే రికార్డ్ చేశాను. బట్ ఈ చెకింగ్ ఏదైతే ఉందో సో నాకు కుదరలేదు మధ్యలో చేయడం. సో నేను ప్రజెంట్ అయితే అవుట్డోర్ షూట్లో ఉన్నానండి. సో అవుట్డోర్ షూట్లు అయితే చేయడం జరుగుతుంది. నేను వచ్చి అనంతపూర్లో ఉన్నానండి షూటింగ్కి, ఉరవకొండ ఇది. సో ఈ ప్లేస్ వచ్చి ఉరవకొండలో ఉన్నాను నేను. సో అంత బాగా వస్తుంది అనుకున్నాను, చూద్దాం ఎలా వచ్చిందో.